నమస్తే. నేను మీ రమేష్. గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్కి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన విద్యార్థి మిత్రులారా, ఈరోజు క్లాస్లో యాజ్ సూన్ యాజ్, నో సూనర్ దాన్, హార్డ్లీ వెన్, స్కేర్స్లీ వెన్ ఈ టాపిక్స్ని మనము చూద్దాము డీటెయిల్గా. యాజ్ సూన్ యాజ్, నో సూనర్ దాన్, హార్డ్లీ వెన్, స్కేర్స్లీ వెన్ ఇది బెట వెంటనే, తక్షణమే, ఇమ్మీడియట్లీ, వితౌట్ డిలే. యాజ్ సూన్ యాజ్ అంటే ఇట్లా అసలు లేటే కాదనమాట, వెంటనే, వెంటనే. నో సూనర్ అన్నా వెంటనే అనమాట. హార్డ్లీ వెన్ అన్నా అప్పుడే, జస్ట్ అనమాట. స్కేర్స్లీ వెన్ అన్నా అప్పుడే, జస్ట్ వెంటనే. ఈ నాలుగింటి మీనింగ్ ఒకటేనమ్మా. అయితే వీటిలో సెంటెన్స్ ని ఎలా మారుస్తారు? లెట్స్ సీ ద సెంటెన్సెస్ నౌ. సీ ద ఫస్ట్ సెంటెన్స్. యాజ్ సూన్ యాజ్ ద నీడిల్ రీచెస్ ద పాయింట్, ఇక్కడ కామా ఉందమ్మా. షీ స్టాప్ ద ఇంజిన్. ఈ సెంటెన్స్ యాజ్ సూన్ యాజ్ తో స్టార్ట్ అయింది. చూడమ్మా, ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సెంటెన్స్ మనము సాల్వ్ చేసేటప్పుడు, ఆన్సర్ రాసేటప్పుడు ఆ సెంటెన్స్ ఏ టెన్స్ లో ఉంది, ఏ పర్సన్ వాడారు, ఇది ఇంపార్టెంట్ అమ్మా. ఇక ఇదే టెన్స్ లో ఉంది. నీడిల్ రీచెస్, దిస్ ఈజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అమ్మా. దేంట్లో ఉంది? ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. నో సారీ, యాజ్ సూన్ యాజ్ ఏం చేసాం ఇక్కడ మనము? నో సూనర్ గా మార్చాము. నో సూనర్ గా మార్చేటప్పుడు మరి సెంటెన్స్ ఎలా మారుతుంది చూద్దాం. నో సూనర్ డస్. ఇక్కడ డస్ ఎందుకు తీసుకున్నావమ్మా? ఎందుకంటే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కనుక ఇక్కడ డస్ తీసుకున్నావమ్మా. నో సూనర్ డస్ ద నీడిల్ రీచ్. ఇక్కడ రీచెస్ ఈఎస్ ఏదైతే ఉందో ఇక్కడ డస్ రావడం మూలంగా రీచ్ అయిందమ్మా. రీచెస్ ఏమైంది? ఇక్కడ రీచ్. మనం టెన్స్ లో డీటెయిల్డ్ గా నేర్చామమ్మా. ఒకసారి ఎవరైతే ఈ క్లాస్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో వారు ప్లేలిస్ట్కి వెళ్ళి దయచేసి టెన్స్ చూడండి అమ్మా. టెన్స్ లో మనము సెంటెన్స్ ని ఎలా రాయాలి, డూ ఎక్కడ వాడాలి, డస్ ఎక్కడ వాడాలి, డిడ్ ఎక్కడ వాడాలి, ఇవి మనం టెన్స్ లో డీటెయిల్డ్ గా నేర్చుకున్నామమ్మా. దాంట్లో చూడండి. అయితే నో సూనర్ డస్ ద నీడిల్ రీచ్ ద పాయింట్. పాయింట్ తర్వాత ఏదో కామా ఉందో సెంటెన్స్ లో అక్కడ ధ్యాన్ తీసుకున్నామమ్మా. ఏం పెట్టాము ఇక్కడ? ధ్యాన్. ఈ నో సూనర్ తర్వాత డాష్ డాష్ ధ్యాన్ ఉంది కదా, ఈ కామా ప్లేస్ లో ఏం తీసుకున్నాం ఇక్కడ మనము? ధ్యాన్. షీ స్టాప్స్ ద ఇంజన్. ఇక్కడ ఇక నెక్స్ట్ సెంటెన్స్ ఏతుందో షీ స్టాప్స్ ద ఇంజన్, షీ స్టాప్ ద ఇంజన్. అక్కడ ఏం చేంజ్ లేదమ్మా. చేంజ్ ఎక్కడ మరి? జస్ట్ ఇక్కడే యాజ్ సూన్ యాజ్ బదులు నో సూనర్ డస్ అమ్మా. వెంటనే ద నీడిల్ రీచ్ ద పాయింట్, దెన్ షీ స్టాప్స్ ద ఇంజన్. ఒకటో సెంటెన్స్. ఇక సెకండ్ సెంటెన్స్ చూద్దామమ్మా. యాజ్ సూన్ యాజ్ ఐ రీచ్ దేర్ ఐ విల్ కాల్ యూ. ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అమ్మా. ఐ రీచ్ ఉందమ్మా, సింపుల్ ప్రెజెంట్ టెన్సే. కాకపోతే ఐ అనేది ఫస్ట్ పర్సన్. అది దాన్ని నో సూనర్ ఏం చేస్తున్నా చూద్దాం. కూడా నో సూనర్ డూ ఐ రీచ్. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ లో డస్ తీసుకున్నామమ్మా, ఇక్కడ థర్డ్ పర్సన్. ఇక్కడ ఇది ఫస్ట్ పర్సన్ కనుక డూ తీసుకున్నాము. నో సూనర్ డూ ఐ రీచ్ దేర్. ఇక్కడ కామా ప్లేస్ లో మళ్ళీ ధ్యాన్ అమ్మా. ఇది మాత్రం మర్చిపోకండి. ధ్యాన్ ఐ విల్ కాల్ యూ అంటే వెంటనే. ఇప్పుడు దీని అర్థం ఏమవుతుంది? యాజ్ సూన్ ఐ రీచ్ దేర్ ఐ విల్ కాల్ యూ అంటే దీని అర్థం ఏంటంటే నేను ముట్టగానే ఫోన్ చేస్తాను, లేదు మాట్లాడతాను వెంటనే. అంటే ఎప్పుడైతే అక్కడికి ముడతానో వెంటనే అనమాట. యాజ్ సూన్ యాజ్ ఇలా ముట్టగానే ఫోన్ చేస్తాను, ఇదన్నమాట. నో సూనర్ డూ ఐ రీచ్ దేర్ ధ్యాన్ ఐ విల్ కాల్ యూ. ఇక మూడో సెంటెన్స్ అమ్మా. యాజ్ సూన్ యాజ్ షీ రీచ్ ద స్టేషన్ ద ట్రైన్ లెఫ్ట్. యాజ్ సూన్ యాజ్ షీ రీచ్డ్. ఈ రీచ్డ్ అమ్మా పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ అమ్మా. ద స్టేషన్ దెన్ ద ట్రైన్ లెఫ్ట్. ఇక నో సూనర్ ఏమవుతుంది? నో సూనర్ డిడ్. చూడండి అమ్మా, ఇక్కడ డిడ్ యూజ్ చేసాం. ఏమి యూజ్ చేసాం? డిడ్. ఎందుకు చెప్పండి అమ్మా. యా, రైట్, కరెక్ట్. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది కనుక ఇక్కడ ఏం తీసుకున్నాం? కూడా డిడ్ అమ్మా. ప్రెసెంట్ టెన్స్ లో థర్డ్ పర్సన్ డస్, ప్రెసెంట్ టెన్స్ ఫస్ట్ పర్సన్ డూ, పాస్ట్ టెన్స్ డిడ్. ఇది గుర్తుంచుకోండి. నో సూనర్ డిడ్ షీ రీచ్ ద స్టేషన్, కామా ప్లేస్ లో దాన్ ద ట్రైన్ లెఫ్ట్. ఇప్పుడు దాని స్టేషన్ ఇలా చేరిందో అప్పుడు ట్రైన్ బయలుదేరి వెళ్ళిపోయింది అనమాట. ఇది పాస్ట్ టెన్స్. ఇక నాలుగవది. నో సూనర్ డిడ్ ద ర్యాట్ సీ ద క్యాట్ దాన్ ఇట్ ర్యాన్ అవే. ఇక ఇంతవరకు మనము యాజ్ సూన్ యాజ్ నో సూనర్ చేసామమ్మా. ఇక్కడ ఫోర్త్ లో ఏముంది? నో సూనర్.
దాన్ని మనం యాజ్ సూన్ యాజ్ చేయాలి. సేమ్ అమ్మా. నో సూనర్ డిడ్ ద ర్యాట్ సీ ద క్యాట్ దాన్ ఇట్ ర్యాన్ అవే. అమ్మ ఇక్కడ డిడ్ వచ్చింది. డిడ్ వచ్చింది అంటే అర్థం ఏంటి? సింపుల్ పాస్ట్ అనమాట. ఇది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. అయితే నో సూనర్ ని యాజ్ సూన్ యాజ్ చేసేటప్పుడు యాజ్ సూన్ యాజ్ ఈ డిడ్ ఉండదమ్మా ఇక్కడ యాజ్ సూన్ యాజ్ లో. ద ర్యాట్ ఇది పాస్ట్ టెన్స్ కనుక సా. సి ఏమైందమ్మా? సా. ద క్యాట్ కామా ఇట్ ర్యాన్ అవే. చాలా సింపుల్ అమ్మా, చాలా ఈజీ. కొంచెం జాగ్రత్తగా వినండి, అటెన్షన్ ఇవ్వండి, చాలా ఈజీ అమ్మా. నెక్స్ట్ ఇక ఫిఫ్త్ సెంటెన్స్ చూద్దామమ్మా. నో సూనర్ డిడ్ ద టీచర్ ఎంటర్ ద క్లాస్ దాన్ ద స్టూడెంట్ స్టూడ్ అప్. ఇది నో సూనర్ అమ్మా. అయితే దీనికి ఏం చేస్తున్నాం మనము? హార్డ్లీ వెన్ చేసామమ్మా. ఈ నో సూనర్కి ఏం చేసాం ఇక్కడ? హార్డ్లీ స్టార్ట్ చేసాం. అంటే హార్డ్లీ వెన్. హార్డ్లీ వెన్ అంటే కూడా అదే మీనింగ్ అమ్మా. మీనింగ్ సేమ్, అర్థం అదే అనమాట. వెంటనే, వెంటనే. అయితే హార్డ్లీ వెన్ లో ఏం చేసామో చూద్దాం ఇక్కడ. హార్డ్లీ ఇంకోటి గుర్తుంచుకోవడమ్మా, ఎప్పుడైతే హార్డ్లీ మనం యూజ్ చేసామో అప్పుడు అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. హార్డ్లీ తర్వాత హ్యాడ్ వస్తుందమ్మా. అది గుర్తుంచుకోండి, ఒక్కటి గుర్తుంచుకోండి. నో సూనర్ తర్వాత డూ డస్ డిడ్ ఏ విధంగా వచ్చిందో అప్పుడు హార్డ్లీ తర్వాత బండ గుర్తుంచుకోండి, హ్యాడ్ వచ్చేస్తుందమ్మా. హార్డ్లీ వెన్ ఎప్పుడైతే మీకు అడుగుతారో అప్పుడు హార్డ్లీ కాగానే వెంటనే హ్యాడ్ రాయండి. డూ డస్ డిడ్ ఏమీ రాయకండి. మరేం రాయాలి? హ్యాడ్. హార్డ్లీ హ్యాడ్ ద టీచర్ ఎంటర్ ద క్లాస్. హీ హ్యాడ్ అనేసరికి అమ్మా ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుందమ్మా. ఏమవుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ నో సూనర్ డిడ్ ద టీచర్ ఎంటర్ ద క్లాస్. డిడ్ వచ్చింది, సింపుల్ పాస్ట్ అమ్మా. ఎంటర్ ఇక్కడ వర్బ్ V1 వచ్చింది, ఇక్కడ V3 అమ్మా. హార్డ్లీ హ్యాడ్ ద టీచర్ ఎంటర్ ద క్లాస్ వెన్. ఎక్కడైతే ధ్యాన్ ఉందో ఆ ప్లేస్ లో ఏం రాయాలమ్మా? వెన్ రాయాలి. లేదా కామా ఉందనుకోండి యాజ్ సూన్ యాజ్ లో, అక్కడ వెన్ రాయాలి. ద స్టూడెంట్స్ స్టూడ్ అప్ అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే టీచర్ క్లాస్ లో ఎంటర్ చేశాడో పిల్లలు లేచి నిలబడ్డారు ఇదనమాట, వెంటనే. ఇది దాని అర్థం అమ్మా. నెక్స్ట్ ఇంకో సెంటెన్స్ అమ్మా. యాజ్ సూన్ యాజ్ ద బెల్ ర్యాంగ్ స్టూడెంట్స్ గ్యాదర్డ్ ఆన్ ద గ్రౌండ్. ఇంత సెంటెన్స్ నో సూనర్ తో రాసాం మనము. ఇక్కడ యాజ్ సూన్ యాజ్ దాన్ని మళ్ళీ హార్డ్లీ వెన్ చేస్తున్నాం అమ్మా. దాన్ని ఇలా చేస్తాం చూద్దాం. యాజ్ సూన్ యాజ్ ద బెల్ ర్యాంగ్ సింపుల్ పాస్ట్ టెన్స్ అమ్మా. ఈ యాజ్ సూన్ యాజ్ లో, నో సూనర్ డిడ్ లో టెన్స్ ఏది ఉన్నా కానీ దీంట్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉందమ్మా హార్డ్లీ వెన్ లో. హార్డ్లీ హ్యాడ్ ద బెల్ రంగ్ వెన్ స్టూడెంట్స్ గ్యాదర్డ్ ఆన్ ద గ్రౌండ్. హార్డ్లీ హ్యాడ్ ద బెల్ రంగ్. ఇది ర్యాంగ్ ఉంటే దీన్ని రంగ్ చేసాము. ఎందుకు? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. దిస్ ఈస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, సో వీ యూజ్డ్ ఎ రంగ్. వెన్ ద స్టూడెంట్స్ గ్యాదర్డ్ ఆన్ ద గ్రౌండ్, వెన్ తర్వాత మళ్ళీ సింపుల్ పాస్ట్ టెన్స్ అమ్మా. ఈ విధంగా నో సూనర్ కి హార్డ్లీ వెన్, యాజ్ సూన్ యాజ్ కూడా హార్డ్లీ వెన్ అవుతుంది. నెక్స్ట్ సెవెంత్ వన్. నో సూనర్ డిడ్ ఐ టర్న్ లెఫ్ట్ దాన్ ఐ సా ద థీవ్స్. నేను ఎప్పుడైతే ఇలా ఎడమకి టర్న్ అయ్యానో వెంటనే నేను దొంగలు చూశాను అనమాట. ఇక్కడ దొంగలు అనమాట. ఇది నో సూనర్ డిడ్ ఐ టర్న్ లెఫ్ట్ దాన్ ఐ సా ద థీవ్స్. దీనికి ఏం చేయాలమ్మా? స్కార్స్లీ వెన్ చేసాము. ఇక్కడ ఏం చేసాము? ఇక్కడ స్కార్స్లీ వెన్. ఈ స్కేర్స్లీ వెన్ కూడా బట్ హార్డ్లీ వెన్ ఏ విధంగా అవుతుందో స్కేర్స్లీ వెన్ కూడా సేమ్. జస్ట్ హార్డ్లీ ప్లేస్ లో స్కార్స్లీ వాడాలి అంతే, ఇంకేం డిఫరెన్స్ లేదు. స్కేర్స్లీ వేస్తే కూడా హ్యాడ్ వస్తుందమ్మా. స్కార్స్లీ వెన్, హార్డ్లీ వెన్ సేమ్. జస్ట్ ఒకటే సెంటెన్స్, ఒకటే వర్డ్ మార్పు ఉంటుంది. ఒక పదమే మార్చాలి. ఏ పదం అది? హార్డ్లీ, స్కార్స్లీ అంతే మార్చాలమ్మా. స్కార్స్లీ హ్యాడ్ ఐ టర్న్డ్ లెఫ్ట్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మా. టర్న్ అయింది. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్, టర్న్ ఉంది, డిడ్ టర్న్. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. స్కార్స్లీ హ్యాడ్ ఐ టర్న్డ్ లెఫ్ట్ వెన్ ఐ సా ద థీవ్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో వస్తుంది స్కార్స్లీ వెన్ కూడా. ఇక నెక్స్ట్. యాజ్ సూన్ యాజ్ షీ రీచ్డ్ ద కౌంటర్ ఇట్ వాస్ క్లోజ్డ్. యాజ్ సూన్ యాజ్ దీన్ని కూడా స్కార్స్లీ వెన్ చేయాలి మనం. స్కార్స్లీ హ్యాడ్ షీ రీచ్డ్ ద కౌంటర్ వెన్ ఇట్ వాస్ క్లోజ్డ్. ఆమె ఇలా కౌంటర్ దగ్గరికి వెళ్ళగానే క్లోజ్ అయిపోయింది అనమాట. ఇది స్కార్స్లీ వెన్. సో ఈ విధంగానమ్మా అంటే సెంటెన్స్ ఇలా మార్చాలి. ఈ 8 సెంటెన్స్ రాసుకోండి. ఇవి మార్చడానికి రూల్స్ ఎలా ఉన్నాయో మనం చూద్దామమ్మా. రూల్స్ రాసుకోండి అమ్మా. యాజ్ సూన్ యాజ్, నో సూనర్ దాన్, హార్డ్లీ వెన్, స్కార్స్లీ వెన్ ఎలా మారుస్తారు, ఎలా మార్చాలి, వాటిని మార్చేందుకు రూల్స్ ఏంటి, నియమాలు ఏంటి చూడండి అమ్మా. ఇది రాసుకోండి, చెబుతాను.
రూల్ నెంబర్ 1, యాజ్ సూన్ యాజ్ లో ఉన్న వాక్యాన్ని నో సూనర్ గా మార్చినప్పుడు ఆ వాక్యంలో డూ, డస్ లేదా డిడ్ లను టెన్స్ ఆధారంగా ఉపయోగించాలి. ఫ్రెండ్స్, ఇంతవరకు మనము ఈ క్లాస్లో సెంటెన్స్ 1, 2, 3 ఈ 3 సెంటెన్స్లు ఏవైతే తీసుకున్నామో, ఒకటోది, రెండోది, మూడవది, దాంట్లో సీరియల్ గానము డస్, డూ, డిడ్ లను వాడానమ్మా. ఎందుకంటే యాజ్ సూన్ యాజ్ లో ఉన్న సెంటెన్స్ యాజ్ సూన్ యాజ్ అంటే పాజిటివ్ లో ఉంటుంది, అది నో సూనర్ అంటే నెగటివ్. నెగటివ్ సెంటెన్స్ కి ఒక హెల్పింగ్ వర్బ్ కంపల్సరీ కావాలమ్మా. అప్పుడు ఏమి యూజ్ చేయాలి? డస్, డూ, డస్ లేదా డిడ్. టెన్స్ ని బట్టి ప్రెసెంట్ టెన్స్ లో థర్డ్ పర్సన్ డస్, ప్రెసెంట్ టెన్స్ లో ఫస్ట్, సెకండ్ పర్సన్ డూ, పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ డిడ్. ఈ విధంగా యూజ్ చేయాలి. నెంబర్ 1, సెంటెన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి అమ్మా ఇచ్చినవి. రెండవది, యాజ్ సూన్ యాజ్ వాక్యంలోని కామా స్థానంలో ధ్యాన్ అనే పదాన్ని వాడాలి. ఈ యాజ్ సూన్ యాజ్ సెంటెన్స్ ఏదుందమ్మా, దాంట్లో ఫస్ట్ సెంటెన్స్ తర్వాత కామా ఉందమ్మా. అప్పుడు ఎప్పుడైతే నో సూనర్ చేస్తామో ఆ నో సూనర్ వాడేటప్పుడు ధ్యాన్ అనే పదాన్ని వాడాలి కామా ప్లేస్ లో. అలాగే హార్డ్లీ లేదా స్కేర్స్లీ ఎప్పుడైతే యూజ్ చేస్తామో మనము, అప్పుడు ఆ కామా ప్లేస్ లో వెన్ అనే పదాన్ని వాడాలమ్మా. ఇది రాసుకోండి అమ్మా, రాసుకోండి, అర్థం చేసుకోండి. ఒకవేళ ఇంకా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్ లో ప్రశ్నలు అడగండి, నేను చెప్తాను. నెక్స్ట్ మూడవది, ఈ వాక్యాల్లో ఏ వాక్యాలు యాజ్ సూన్ యాజ్, నో సూనర్ దాన్, హార్డ్లీ వెన్, స్కేర్స్లీ వెన్, ఈ వాక్యాల్లో 2 సంఘటనలు వెనువెంటనే జరుగుతాయి. 2 యాక్షన్స్ అక్కర్ ఇమ్మీడియట్లీ వితౌట్ డిలే. అంటే దీంట్లో 2 పనులు, 2 సంఘటనలు వెనువెంటనే జరుగుతాయి. నో సూనర్, హార్డ్లీ లేదా స్కేర్స్లీ ఈ పదాలు మొదటి సంఘటనతో వాడాలి. ఫస్ట్ ఇన్సిడెంట్ అవుతుందో, ఫస్ట్ వర్క్ అవుతుందో వాటితో నో సూనర్, హార్డ్లీ లేదా స్కేర్స్లీ వాడాలి. దాని తర్వాత ధ్యాన్ లేదా వెన్ రెండో సంఘటనను సూచించడానికి ఉపయోగించాలి. అంటే ఏదైతే ఫస్ట్ సంఘటన, ఫస్ట్ పని అవుతుందో, ఫస్ట్ ఇన్సిడెంట్ కి ఏం చేయాలి? నో సూనర్, హార్డ్లీ లేదా స్కేర్స్లీ. ఇక రెండో సంఘటనని సూచించడానికి ధ్యాన్ లేదా వెన్ ని యూజ్ చేయాలమ్మా. ఇది రాసుకోండి. నెక్స్ట్, హార్డ్లీ మరియు స్కేర్స్లీ పదాల తర్వాత హ్యాడ్ అనే పదాన్ని వాడాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. నో సూనర్ తర్వాత ఏ విధంగా డూ, డస్, డిడ్ లను యూజ్ చేస్తున్నామో అదే విధంగా ఈ హార్డ్లీ మరియు స్కేర్స్లీ తర్వాత హ్యాడ్ అనే పదాన్ని తప్పకుండా వాడాలి. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుందమ్మా. హ్యాడ్ వాడామంటే ఏమవుతుంది? అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ క్రియ. అప్పుడు క్రియ యొక్క 3వ రూపం పాస్ట్ పార్టిసిపుల్ వస్తుందమ్మా. సో ఈ విధంగా ఈ 4 రూల్స్ రాసుకోండి, మళ్ళీ చదవండి, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అమ్మా. ఆ సెంటెన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి, ప్రతిదానికి నేను ఆన్సర్ ఇస్తాను. వెళ్ళమ్మా, దీంతో ఇక్కడ మనం ఆగుతాము. నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ వేరే టాపిక్తో మళ్ళీ కలుద్దాము. అంతవరకు ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.